విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించారు. ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అయిందని, ఛార్జీలను పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని సీఎం చెప్పారు. ఇక వ్యవసాయ సమస్య పరిష్కారానికి పంచసూత్రాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. జగన్ హయాంలో వ్యవసాయం అస్తవ్యస్తమైందని, దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నామని సీఎం అన్నారు. రైతన్న మీకోసం రైతు వారోత్సవాల్లో భాగంగా అనకాపల్లి జిల్లా ఎస్రాయివరం మండలం గుడివాడ గ్రామంలో హోంమంత్రి అనిత పర్యటించారు. గ్రామంలో డ్రాగన్ ఫ్రూట్ తోటను పరిశీలించారు. రైతులతో ముఖాముఖి నిర్వహించి వివిధ అంశాలపై రైతులతో చర్చించారు. సేంద్రియ వ్యవసాయం పైన అధికారులను ఆరా తీశారు. ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రతి రైతు సేంద్రియ వ్యవసాయంపై మొగ్గు చూపాలని హోంమంత్రి అన్నారు. రాజధాని అమరావతిలో 30% గ్రీనరీకి ప్రాధాన్యమిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. 133 కిలోమీటర్ల పరిధిలో ప్లాంటేషన్ ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. అమరావతి సీఆర్డీఏ ఆఫీసులో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రీనరీకి అనుగుణంగా వివిధ ప్రాంతాల్లో పార్కులు అభివృద్ధి చేస్తామన్నారు. శాఖమూరు, కృష్ణాయిపాలెం, నీరుకొండల్లో గ్రీన్ బ్లూ కాన్సెప్ట్ కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి తెలిపారు. రాజధానిలో ప్రభుత్వం అందించిన ప్లాట్లను రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులు పురుగుల మందు వాడకుండా జీవామృతం వాడాలని మంత్రి సవిత అన్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం రాంపురంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఘన జీవామృతం తయారీ గురించి డెమో నిర్వహించారు. దేశంలో ఇద్దరే గొప్పవారని, ఒకరు ప్రాణం పోతుందని తెలిసిన, దేశం కోసం పోరాడే సైనికుడు, పంట నష్టం వస్తుందని తెలిసిన పంటలు సాగు చేయడం మరువని రైతు మరో వ్యక్తి అని మంత్రి సవిత అన్నారు. రైతులు జీవామృతం వాడుతూ ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతుల పాలిట కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని హోంమంత్రి అనిత ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీకి వచ్చిన నర్సు రిజిస్టర్లో సంతకం పెట్టకపోవడం, యూనిఫామ్లో లేకపోవడంతో ఆమెను ప్రశ్నించారు. డాక్టర్ సిబ్బంది అందుబాటులో లేకపోవడానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ల్యాబ్, వార్డ్, మందులను పరిశీలించారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంపై హోంమంత్రి మండిపడ్డారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితో ఫోన్లో మాట్లాడి ఆసుపత్రి, డాక్టర్, సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని హోంమంత్రి ఆదేశించారు. నెల్లూరులో సిపిఎం నేత పెంచలయ్య కుటుంబాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరామర్శించారు. తన వంతు సాయంగా 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. పెంచలయ్య కుమారులను 10th వరకు ఉచితంగా చదివించేందుకు ఓ స్కూల్ ముందుకొచ్చిందని, ఆ తర్వాత వారి బిడ్డల చదువు బాధ్యత తాను తీసుకుంటారని కోటంరెడ్డి తెలిపారు. త్వరలో ఆర్డీటీ కాలనీలో 50 లక్షల నిధులతో మౌలిక వసతులు కల్పించి పెంచలయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు శక్తివంచం లేకుండా కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా డి హిరేహాల్ మండలం మురిడి గ్రామంలో 70 లక్షల నాబార్డు నిధులతో నిర్మించిన మురిడి తమ్మైపల్లి రహదారిని ఆయన ప్రారంభించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. రాయదుర్గం నియోజకవర్గంలో సీసీ రోడ్లు, రహదారులు, గ్రామీణ రహదారులను అభివృద్ధి చేస్తున్నామని కాల్వ శ్రీనివాసులు తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, తక్షణమే క్షమాపణ చెప్పాలని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ డిమాండ్ చేశారు. హిందూ దేవుళ్లు, దేవతలను విమర్శించే నైతిక హక్కు రాజకీయ నేతలకు లేదని, అసభ్యకరంగా మాట్లాడితే మూల్యం తప్పదని హెచ్చరించారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అభివృద్ధిలో భాగమయ్యేలా జనసేన కమిటీలను ప్రతి గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో 5 సభ్యులతో ఏర్పాటు చేశారు. కేంద్ర కార్యాలయం పర్యవేక్షణలో కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ నియమించి ప్రతి కమిటీలో మహిళలకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్థానం కల్పించారు. మంగళగిరిలో పార్టీ ఆఫీసులో పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పదవులపై సమీక్షించారు. మిగిలిన పదవుల భర్తీపై పార్టీ నేతలకు జనసేనాని పలు సూచనలు చేశారు. నెల్లూరు రూరల్ పిఎస్లో వైసీపీ నేత కాకాణిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. తనపై పదే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం కాకాణిపై ఘాటు విమర్శలు చేశారు. తాను కోట్లు దోచుకున్నట్లు కాకాణి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గుడిని అభివృద్ధి చేస్తే తప్పుపట్టిన ఘనత కాకాణికే దక్కుతుందని సోమిరెడ్డి అన్నారు. అఖండ 2 సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. సినిమా విడుదలైన తర్వాత 10 రోజుల పాటు స్క్రీన్ థియేటర్లో టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. అయితే అఖండ 2 సినిమా టికెట్ ధరలు పెంచడం సరికాదని సిపిఐ నాయకుడు నారాయణ అన్నారు. ధరలు పెంచడం సబబు కాదని, అందువల్లనే ఐబొమ్మ రవి లాంటి వాళ్లు పుట్టుకొస్తున్నారని అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో ఇంకా చాలా సినిమాలు వస్తాయని, వాటికి కూడా ఇలానే చేస్తారని ప్రశ్నించారు. ప్రజలు డబ్బులు దోచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు.
ఢిల్లీలో పర్యటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ కు రావాలంటూ ప్రధాని మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ముద్రించిన గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను ప్రధానికి సీఎం అందజేశారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను అనుగుణంగా $3 ట్రిలియన్ ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్తు సంకల్పంతో ముందుకు సాగుతోందని ప్రధాని వివరించారు. డీసీసీ నూతన అధ్యక్షుల సమావేశాల్లో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ బీఆర్ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా బీజేపీ బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నాయన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అన్ని ఎన్నికల్లో ఓడిందని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ బీజేపీకి కనీసం డిపాజిట్ దక్కలేదని ఎంపీ చామల్ అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలందరూ ఖండించాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అన్నారు. తాను వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా తెలంగాణ ప్రజలను చులకనగా మాట్లాడితే సహించేది లేదన్నారు. సినిమా టికెట్ రేట్లపై మంత్రి కోమటిరెడ్డి మాట తప్పడం వల్లే సినిమా వాళ్లు చులకనగా చూస్తున్నారన్నారు. ఈ సమయంలో తెలంగాణ ప్రజలందరూ ఒకతాటిపై ఉండాలని అనిరుద్ధ్ రెడ్డి కోరారు. సీఎం రేవంత్ రెడ్డిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫిర్యాదు చేశారు. సీఎం ప్రభుత్వ ధనంతో పంచాయతీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాధనంతో అర్బన్ ఏరియాల్లో మీటింగ్ పెట్టి సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారని అన్నారు. సీఎం రేవంత్ టూర్పై ఆంక్షలు విధించాలన్నారు. ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎన్నికలు జరగాలంటే సీఎం టూర్ నిలిపేయాలని కవిత డిమాండ్ చేశారు. ప్రపంచ దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడు లియోని మెస్సీ బృందం హైదరాబాద్కు వచ్చింది. ఈ నెల 13 ఉప్పల్ స్టేడియంలో జరగబోయే ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్లో మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి జట్లు తలపడనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ చేరుకున్న మెస్సీ బృందం ఉప్పల్ స్టేడియంను సందర్శించింది. మెస్సీ పర్యాటక సలహాదారులు క్రిస్టోఫర్ పాబ్లో నెగ్రే, కమిటీ కోఆర్డినేటర్ రోహన్ రెడ్డి, పార్వతీరెడ్డి, శతద్రు దుత్తా ఉన్నారు. హైదరాబాద్ కోకాపేట నియోపోలిస్ లో 3వ విడత భూముల వేలం కొనసాగుతోంది. ప్లాట్ నంబర్స్ 19, 20లోని 8.04 ఎకరాల వేలం నిర్వహిస్తున్నారు. అంచనాలకు మించి రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థలు వేలంలో పాల్గొన్నాయి. ఈసారి ఎకరా 170 కోట్లకు పైగా ధర పలకచ్చని హెచ్ఎండీ అధికారులు భావిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు భూముల వేలం కొనసాగనుంది. ఇప్పటికే 2 విడతల్లో 4 ప్లాట్లలోని 19 ఎకరాలకు హెచ్ఎండీఏ 2,708 కోట్లు పొందింది. అత్యధికంగా రికార్డు స్థాయిలో ఎకరానికి 151.25 కోట్లు పలికింది. అడ్వకేట్స్ డే సందర్భంగా విశాఖ జిల్లా కోర్టు ప్రాంగణంలో వనమనం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా జడ్జి చనంశెట్టి రాజు, పలువురు జడ్జిలు, న్యాయవాదులు, విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ అంతా కలిసి విశాఖ కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు. జిల్లా జడ్జి సమక్షంలో మొక్కలు నాటామని విశాఖ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పార్వతీనాయుడు చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణం కాపాడడానికి తమ వంతు కృషి చేయాలని అన్నారు. హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సికింద్రాబాద్ బీజేవైఎం నాయకులు పారడైజ్ జంక్షన్ లో ఆందోళన చేపట్టారు. సీఎం స్థానంలో ఉండి హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడటం బాధాకరమన్నారు. వెంటనే సీఎం వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న బీజేవైఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరులోని సామాజిక పెన్షన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగి చేతిపాట ప్రదర్శించాడు. లబ్ధిదారులకు ఇవ్వాల్సిన పెన్షన్ల డబ్బును తగ్గించి ఇచ్చాడు. ఇదేంటని పెన్షన్దారులు సచివాలయ ఉద్యోగిని ప్రశ్నించగా ఇంటి పన్ను కింద ఆ డబ్బుల్ని కట్ చేసుకున్నట్టు బుకాయించాడు. ఈ క్రమంలో ఒక పెన్షనర్ కుమార్తె వీడియో తీస్తుంటే బెదిరింపులకు దిగాడు. దీంతో సచివాలయ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని లోవకొత్తూరు గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా పాకపట్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఇట్టడి లక్ష్మీ ముత్యంరెడ్డి దంపతులు బంపర్ ఆఫర్ ప్రకటించారు. గ్రామ సర్పంచ్గా తనను ఆశీర్వదిస్తే 5 ఏళ్ల పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలందరికీ ఇంటి పన్నును తానే చెల్లిస్తానని హామీ ఇచ్చారు. అలాగే కళ్యాణ్ లక్ష్మి కింద ఆడబిడ్డలకు 10,116 ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలు 2 లేదా 3 వాలంటీర్లను సైతం నియమించి విద్యాభివృద్ధికి తోడ్పడతానని హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల శిక్షణ సైతం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్ అభ్యర్థి మేనిఫెస్టో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆదిలాబాద్ జిల్లా హీరాపూర్లో సర్పంచ్ ఎన్నికలు అత్తాకోడళ్ల మధ్య సవాల్గా మారాయి. ఇంటర్ చదివిన తను గెలిపించాలని కోడలు కోరితే చదువుకోకుండా తెలివితో పనిచేస్తానని అత్త ప్రచారం చేస్తూ ఎవరికి వారు ధీమాతో ముందుకు సాగుతున్నారు. హీరాపూర్లో ప్రస్తుతం 2వ విడత నామినేషన్ల ప్రక్రియ సాగుతోంది. సర్పంచ్ ఎన్నికల్లో 4 నామినేషన్లు దాఖలు చేయగా అందులో 2 అభ్యర్థులు అత్తాకోడళ్లు కావడం ఆసక్తికరంగా మారింది. వికారాబాద్ జిల్లా తాండూరు గొట్లపల్లి క్లస్టర్లో చోరీ జరిగింది. హన్మాపూర్, గిర్మాపూర్, జయరాం తండా సర్పంచ్, వార్డు మెంబర్ నామినేషన్ పత్రాలను దుండగులెత్తికెళ్లారు. సబ్ కలెక్టర్ సహా ఉన్నతాధికారులు క్లస్టర్ను సందర్శించి విచారణ చేపట్టారు. అయితే ఆన్లైన్ డేటా అందుబాటులో ఉండకపోవడంతో ఎన్నికలకు ఎలాంటి ఆటంకాలుండవని అధికారులు తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సిక్కిలి స్కూల్ యాజమాన్యం అత్యుత్సాహం ప్రదర్శించింది. 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని భవానీమాల ధరించి స్కూల్కి రావడంతో ఆ విద్యార్థిని యాజమాన్యం స్కూల్ లోపలికి అనుమతించలేదు. దీంతో తల్లిదండ్రులు స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న భవానీ మాలదారులు పెద్ద ఎత్తున స్కూల్ వద్దకు చేరుకుని తల్లిదండ్రులకు సంఘీభావం తెలిపారు. వెంటనే స్కూల్ యాజమాన్యం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నిన్న రాత్రి నుంచి గందరగోళం నెలకొంది. ఇండిగో ఫ్లైట్లో సాంకేతిక లోపంతో ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వెళ్లాల్సిన విమానాల్లో తీవ్ర అంతరాయం కలుగుతోంది. తెల్లవారుజామున 2 గంటలకు బెంగళూరు వెళ్లాల్సిన విమానం రన్వే పైన 2 గంటలు నిలిపివేశారు. దాదాపు 1000 మంది ప్రయాణికులు నిన్న రాత్రి నుంచి నిరీక్షిస్తున్నారు. మరోవైపు శబరిమల వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు కూడా ఎయిర్పోర్ట్లోనే ఉండిపోయారు. విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అప్పుల పాలైన ఓ వ్యాపారి ఎవరికీ చెప్పకుండా పరారైన ఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగు చూస్తుంది. ఎలంకి శ్రీనివాస్ అనే వ్యాపారి కోట్ల రూపాయలతో ఉడాయించినట్లు తెలుస్తోంది. వ్యాపారంలో నష్టాలు రావడంతోనే పరారీ అవుతున్నట్లు శ్రీనివాస్ తన ఇంటికి నోటీస్ అంటించి వెళ్లిపోయాడు. అయితే గత కొద్ది రోజులుగా అప్పులు ఇచ్చిన వ్యక్తులు బ్యాంక్ అధికారులు ఒత్తిడి చేయడంతోనే సూపర్ మార్కెట్కు తాళం వేసి కుటుంబ సభ్యులతో శ్రీనివాస్ పరారయ్యాడని అంటున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులోని శ్రీ నెట్టికంట ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి మాలదారులు ఇరుముడి సమర్పణ సందర్భంగా హనుమత్ వ్రతం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి వజ్ర కిరీటం, బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలతో అలంకరించి ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తికి వేద పండితులు పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి కంకణాలను భక్తులకు పంపిణీ చేశారు. భక్తులకు ఉచిత అన్నదానం, రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు వేణుగోపాల్, ప్రవీణ్ కుమార్, నటుడు సుధాకర్, తమిళ నటుడు జయం రవి, బిగ్ బాస్ జశ్వంత్, బబ్లు, తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శన అనంతరం వీరంతా స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆరాధయం సమకూరింది. గడిచిన 29 రోజులకు గాను స్వామివారికి నగదు రూపంలో 3,12 లక్షల రూపాయల ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో అత్యంత భద్రత నడుమ హుండీల లెక్కింపు నిర్వహించారు. హుండీల లెక్కింపులో స్వామివారికి 3,12,30,000 నగదు, 392 గ్రామాల బంగారం, 5 కేజీల వెండి లభించినట్లు ఆలయ వి సత్యనారాయణమూర్తి తెలిపారు. దిత్వా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు, వంకలకు వరద నీరు భారీగా చేరుతోంది. వరద నీరు చేరడంతో పంట పొలాలు, చెరువులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వరి నాట్లు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట పొలాల్లోని నీటిని బయటకు తీసేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. మామిడి కాలువపై వర్షపు నీటి ఉధృతితో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ వైరస్ కలకలం రేపుతోంది. స్క్రబ్ టైఫస్ ఇప్పటికీ 2 మృతి చెందగా మరొకరికి చికిత్స కొనసాగుతోంది. స్క్రబ్ టైఫస్ లక్షణాలతో రుద్రవరంలో జ్యోతి అనే యువతి మృతి చెందగా రాజుపాలెంలో నాగమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంఖ్యను గుర్తించేందుకు ఫారెస్ట్ అధికారులు పులులు గణనీయ ప్రక్రియకు నిర్వహించారు. గిద్దలూరు, అర్ధవీడు, మార్కాపురం, ఆత్మకూరు, నంద్యాల డివిజన్లోని నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంఖ్యను గుర్తించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. దాదాపు 250 మంది అటవీ శాఖ సిబ్బంది పులుల లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. పులులు, చిరుత పులులు, ఎలుగుబంట్లు, రేసు కుక్కల సంఖ్యను గుర్తించి ఎకలాజికల్ యాప్లో నమోదు చేస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. సత్యసాయి జిల్లా నల్లచెరువు జెడ్పీ హైస్కూల్లో క్షుద్ర పూజలు కలకల రేగింది. ఉదయం పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు తరగతి గది ముందు పసుపు, కుంకుమ, ముగ్గు పిండితో విచిత్రమైన ఆకారంలో ముగ్గులు వేసి పూజలు చేసినట్టు గుర్తించారు. క్షుద్ర పూజలు చూసిన విద్యార్థులు అక్కడి నుండి పరుగులు పెట్టారు. అయితే అప్రమత్తమైన స్కూల్ సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా క్షుద్ర పూజల ఆనవాళ్లు లేకుండా తొలగించారు. క్షుద్ర పూజలు చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడకు చెందిన మావోయిస్టు నేత లోకెటి రామేష్ అలియాస్ అశోక్ అలియాస్ నరేందర్ అలియాస్ రాజేశ్వర్ జనగామ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఎదుట లొంగిపోయారు. రమేష్ పై 8 లక్షల రివార్డు ఉండగా తక్షణ సాయంగా 25,000 అందించారు. లోకేటి రమేష్ 2005లో తన సోదరు లావణ్యతో కలిసి సిపిఐ మావోయిస్టు పార్టీలో చేరాడు. ఏడాది పాటు సెంట్రల్ కమిటీ సభ్యురాలు పోతుల కల్పన అలియాస్ సుజాత దగ్గర పనిచేసి చైతన్య నాట్య మంచుకు బదిలీ అయ్యాడు. నేరాల నియంత్రణకు తమ వంతు సాయంగా కాబా అంటే కొరియన్ అసోసియేషన్ ఇన్ బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కెమెరాలను జిల్లా పోలీస్ శాఖ అందించింది. 15 లక్షలు విలువ చేసే డ్రోన్ కెమెరాలను ఎస్పీ సతీష్ కుమార్ అందజేశారు. జిల్లాలో గత 2 నెలల నుంచి ప్రతి స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తున్నామని ఎస్పీ తెలిపారు. సతీసాయిబాబా జయంతి సందర్భంగా 169 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఇదే క్రమంలో కాబా 15 లక్షల విలువైన డ్రోన్ కెమెరాలు అందించడం అభినందనీయమన్నారు.
ఒక్క సంతకం కోసం వీఆర్ఓ లంచం డిమాండ్ చేసిన ఘటన అనంతపురం జిల్లా నార్పల మండలం దగుమరి గ్రామంలో జరిగింది. దగుమరి గ్రామంలో మల్లయ్య అనే రైతుకు 6 ఎకరాల భూమి ఉంది. భూమి యజమాని మల్లయ్య చనిపోవడంతో ఆయన కుమారుడు నాగార్జున భూమి తన పేరు మీద మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మ్యుటేషన్ పై సంతకం కోసం వీఆర్ఓ వెంకోబారావును ఆశ్రయించాడు. 38,000 లంచం ఇస్తేనే సంతకం చేస్తానని వీఆర్ఓ తెగేసి చెప్పాడు. 10,000 ఇవ్వగలనని చెప్పినా వీఆర్ఓ ఒప్పుకోలేదు. డబ్బు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. ప్రస్తుతం వీఆర్ఓ ఆడియో కాల్ వైరల్ గా మారింది. మెదక్ జిల్లాలో అవినీతి మరోసారి బయటపడింది. భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తానని 20,000 లంచం ఇవ్వాలంటూ రైతును వేధించిన మండల సర్వేయర్ శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ రైతు భూమి రిజిస్ట్రేషన్ కు సంబంధించిన పత్రాల పరిశీలన, భూ సర్వే ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తానని చెప్పి 20,000 లంచం డిమాండ్ చేయడంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించాడు. దాంతో సర్వేయర్ శ్రీనివాస్ లంచం తీసుకుంటూ ఉండగా వలపని పట్టుకున్నామని మెదక్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. హైదరాబాద్ లోని పలు పోలీస్ స్టేషన్లో 42 మందిపై పెట్టిన కేసులు నమోదయ్యాయి. దీంతో నిందితులను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వారు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు విధించిన శిక్షలో భాగంగా మధురానగర్లోని కృష్ణకాంత్ పార్క్ లో నిందితులు సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో మధురానగర్ పోలీస్ స్టేషన్ కు చెందిన వారు 25 మంది, బోరబండకు చెందిన 12 మంది, పంజగుట్కు చెందిన 5 నిందితులున్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో పోలీసులు 110 బైక్లను సీజ్ చేశారు. కర్ణాటకకు చెందిన కొందరు యువకులు 44వ జాతీయ రహదారిపై బైక్ రేసింగ్ చేస్తున్నారు. బాబయ్య దర్గా గంధ మహోత్సవానికి వస్తున్న వీరు విచ్చలవిడిగా ద్విచక్ర వాహనాలు నడుపుతూ వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీంతో పోలీసులు వాహనాలను సీజ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులతో యువకులు వాగ్వివాదానికి దిగారు. కర్నూలులోని డ్రై ఫ్రూట్స్ దుకాణాల్లో విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మదీనా డ్రై ఫ్రూట్ హౌస్ లో పాకిస్తాన్ కి చెందిన రూహ్ అఫ్జా డ్రింకులను అధికారులు గుర్తించారు. బాటిళ్లను సీజ్ చేసి డ్రై ఫ్రూట్ దుకాణ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. నిబంధనలు పాటించని బర్కాటీ ట్రేడర్స్, మదీనా డ్రై ఫ్రూట్ హౌస్ దుకాణాలపై అధికారులు 25,000 జరిమానా విధించారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం బయ్యారం గ్రామంలో పోలీస్ ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో 21 చోట్ల గుడుంబా తీసేందుకు సిద్ధంగా ఉంచిన 3,500 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. కుటుంబ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై గ్రామ ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారు. వేమనపల్లి మండలం గుడుంబారహిత మండలంగా తీర్చిదిద్దాలని సీఐ బన్సీలాల్ గ్రామస్తులను కోరారు. గ్రామాల్లో గుడుంబా అమ్మినా తయారు చేసినా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సత్యసాయి జిల్లా పెనుకొండ 44 జాతీయ రహదారిపై కర్ణాటక బైక్ రేసర్లు రెచ్చిపోతున్నారు. ప్రమాదకరమైన స్టంట్లతో విచ్చలవిడిగా బైక్ రేసింగ్లకు పాల్పడుతున్నారు. అతి వేగంతో దూసుకెళ్తూ బైకులు నడుపుతున్నారు. దీంతో వాహనదారులు భయాందోళనలకు లోనవుతున్నారు. శ్రీ బాబయ్య స్వామి గంధం కార్యక్రమానికి వచ్చే భక్తుల ఫిర్యాదుతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంటుకు కుక్కను తీసుకురావడంపై అధికార పార్టీ రాద్ధాంతం చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి మండిపడ్డారు. పొల్యూషన్ తో ప్రజలు మరణిస్తుంటే కేంద్రానికి బాధ లేదన్నారు. అలాగే ఎర్రకోట వద్ద పేలుడు అమాయకులు చనిపోతే మాట్లాడలేదని దుయ్యబట్టారు. లేబర్ కో టెలిఫోన్ యాప్ మీద మాట్లాడకుండా తన కుక్క గురించి మాట్లాడటం ఏమిటని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం జరిగింది. పార్లమెంట్ మీటింగ్ హాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు భుజనొప్పి రావడంతో వెంటనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొద్దిసేపు మసాజ్ చేశారు. పక్కనే ఉన్న ప్రియాంక గాంధీ సైతం కొద్దిసేపు మసాజ్ చేస్తే నొప్పి పోతుందని సూచించారు. దీంతో రాహుల్ గాంధీ నిమిషం పాటు ఖర్గే భుజాన్ని నొక్కారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. పార్లమెంట్ ఆవరణలో వింత సంఘటన చోటు చేసుకుంది. కేంద్ర మంత్రులు, లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో సందడిగా ఉండే పార్లమెంట్ భవనం వద్ద ఓ వానరం కనిపించింది. ప్రధాన ద్వారం పక్కన విండో వద్ద కోతి పరుగులు తీసింది. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధి ఒకరు దాన్ని షూట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యంపై ఓ ఎంపీ పార్లమెంట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ముఖానికి మాస్క్ పెట్టుకుని సభకొచ్చారు. ప్రధానమంత్రి వెంటనే ఢిల్లీ పొల్యూషన్ కు పరిష్కారం కనుగొనాలని, అందుకు చర్యలు చేపట్టాలన్నారు. పార్లమెంట్లో చర్చించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ మరోసారి సత్తా చాటింది. మొత్తం 12 వార్డులకు ఉప ఎన్నికలు జరగగా బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. 7 స్థానాల్లో జాతీయ జనతా పార్టీ గెలుపొందగా 3 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ 1 వార్డు, ఇతరులు 1 వార్డులో గెలుపొందారు. కీలక స్థానాలైన చాందినీ చౌక్ లో బీజేపీ అభ్యర్థి సుమన్ కుమార్ గుప్తా విజయం సాధించగా గ్రేటర్ కైలాష్ లో రేఖారాణి గెలుపొందారు. దక్షిణపూర్లో ఆప్ అభ్యర్థి రామ్ స్వరూప్ కనోజియా గెలుపొందారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పంటూ సీఎం రేఖా గుప్తా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని రాష్ట్ర హైకోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జంతు సంతతి నియంత్రణ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేసింది. హైదరాబాద్ లో వీధి కుక్కలు లేకుండా అధికారులు పూర్తిగా నిర్మూలిస్తున్నారని, అలా చేయాలని సుప్రీంకోర్టు చెప్పలేదని పేర్కొంటూ జంతు సంరక్షణ సహాయ సంఘం అధ్యక్షురాలు గౌరీవందన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. వీధి కుక్కల విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినందున వాటిని తూచా తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది.